అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనము ముందుగా నిన్నటి రోజున మార్కెట్ ఎట్లా ఓపెన్ అయిందో మాట్లాడుకుందాం. ముందుగా మీకందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఆలస్యంగానైనా తెలియజేస్తున్నానండి. నా తరఫున మరియు మా ఛానల్ సబ్స్క్రైబర్లు మరియు నా వ్యక్తిగత కుటుంబ సభ్యులందరి తరఫున మీకు మీ పరివారం అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. నిన్నటి రోజున వీడియో చేయలేకపోయినందుకు ఈరోజు ఆ శుభాకాంక్షలు అనేవి నేను తెలియజేస్తున్నాను సార్. అయితే మొన్న ఎప్పుడు మంగళవారం రోజున మార్కెట్లు బాగా పైకి వెళ్ళి ప్రయాణం చేయడం మనం చూసాం. ఇంచుమించుగా లైఫ్ టైం హైని టచ్ చేయడం మనం చూసాం. ఏది ప్రీవియస్ లైఫ్ టైం హై నిఫ్టీ ఏదైతే ఉందో 22,800 ఆ దగ్గర వరకు కూడా వెళ్ళి మరలా తిరిగి కిందకు వచ్చేయడం మనం చూస్తున్నాం. 22,600 మీదన మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 49,000 మీదకి వెళ్ళిపోయింది. ఏకంగా 49,500 600 ఆ మధ్యలో కూడా వెళ్ళిపోయింది. మార్కెట్ ఫీక్స్ స్టేజ్లో అయితే ఉంది. మార్కెట్లు నాకు తెలిసినంత వరకు ఈ రోజున ఆ లైఫ్ టైం హై ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకోగలుగుతాయా అనేది ప్రశ్నార్థకం అన్నమాట. అలా నిలబెట్టుకోగలిగితే ఓకే, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మార్కెట్స్ కింద పడగలిగితే మనం చెప్పుకున్నాం కదండి, 22,500 మీదన ఉంటే మార్కెట్లకు ఎటువంటి ఇబ్బంది రాదు. బ్యాంక్ నిఫ్టీలో 22,450 లేదా 400 ఆ రేంజ్లో ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రము మార్కెట్లు కాస్త డౌన్ ట్రెండ్లోనే ఉంటాయి. సో 22,100 లేదా 22,200 ఆ మధ్యలో సపోర్టింగ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఏంటి, ఈరోజు రేపు మాత్రమే మార్కెట్స్ ఉండేది, మధ్యలో ఒకరోజు సెలవు వచ్చింది నిన్న. కాబట్టి మార్కెట్స్ పెద్దగా మూమెంట్స్ అనేవి ఈరోజు లేకపోవచ్చు. ఐదర్ మీకు మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదృష్టం కొద్ది పైకి వెళ్ళినా సరే మార్కెట్లు డౌన్ ట్రెండ్లోనే ఉంటాయి. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా బాగా ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు ఆ ప్రాఫిట్ బుకింగ్స్ అయితే కొన్ని జరుగుతాయి. కాబట్టి మార్కెట్స్ కాస్త వోలటైల్గా ఉండే అవకాశం అయితే ఉంది. కనుక దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున నేనైతే స్టాక్స్ అయితే పెద్దగా సజెస్ట్ చేయడం లేదండి. నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ వచ్చే వీడియోలో స్టాక్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ వీడియోని చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మరొక చిన్న విషయం అండి, ఏంటంటే నాకు వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు. దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్, లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే. నాకు వ్యూస్ ఎంత అవసరమో లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ చాలా అవసరం సార్. కాబట్టి దయచేసి నా ఛానల్ని వృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నానండి. సో దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం. అవునండి, నేను మీకు బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పడం మర్చిపోయాను. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసేటప్పటికి నిన్న 48,000 ఆ రేంజ్లో అయితే క్లోజ్ అయింది కదండి. అయితే ఈరోజున చూడండి, 48,000 మీదన 48,050, 48,100 లేదా అట్లీస్ట్ 47,800 ఆ మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయినా కూడా మార్కెట్లకు ఎటువంటి ఇబ్బంది రాదు. బహుశా ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్స్ 50,000కి రీచ్ అయిపోయే అవకాశం అయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంకొక 500 పాయింట్లే కదండి బ్యాలెన్స్. కాబట్టి
బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఒక మంచి మూమెంటే ఉండొచ్చు. ఇన్ కేస్ 47,800 క్రిందన ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రము మార్కెట్స్ డౌన్ ట్రెండే, పెరిగినా కూడా డౌన్ ట్రెండ్కే వెళ్తాయి. సో ఆ సపోర్ట్ పాయింట్స్ మీకు కావాలి అని అనుకుంటే ఒక 47,000, 47,100 ఆ మధ్యలో ఎక్కడో సపోర్టింగ్ పాయింట్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి నేను అబ్జర్వ్ చేసిందే మీకు నేను చెప్తున్నాను కనుక దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.